పరమాచార్య స్వామి వారు నిర్మలమైన తమ భక్తుల హృదయాలలో ఎల్లప్పుడూ కూడా కొలువుండి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అలాంటి ఒక భక్తుని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెంగళూరు నివాసి అయిన ఉన్నత స్థాయి బ్యాంకు అధికారిగా పనిచేస్తున్న ఎన్వి సుబ్రహ్మణ్యన్ వారి అనుభవాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1997లో కర్ణాటకలోని దావణగిరి అన్న ఊరికి అతను బదిలీపై వెళ్ళారు. పిల్లలు పాఠశాలకు వెళ్తుండడం వల్ల భార్యను పిల్లల్ని బెంగళూరులోనే వదిలి దావణగిరికి వెళ్ళి అక్కడే ఒక ఇంటిలో నివసించసాగారు. సెలవు రోజుల్లో భార్యాభర్తలు బెంగళూరు దావణగిరి ప్రయాణాలు చేస్తుండేవారు. ఆ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవడానికి సుబ్రహ్మణ్యన్ బెంగళూరు వెళ్ళాడు. బంగారు మరియు వెండి వస్తువులు దావణగిరిలోనే ఇంటిలోనే ఉండడం వల్ల కాస్త ఇల్లు కనిపెట్టుకుని ఉండమని తమ స్నేహితునికి చెప్పాడు. దురదృష్టవశాత్తు దీపావళి ఉదయాన తాళం పొగలగొట్టి దొంగలు ఇంట్లో చొరబడ్డారు. పక్కింటి యువతి అటుగా వెళ్ళినప్పుడు ఇల్లు తెరిచి ఉండటం గమనించి సుబ్రహ్మణ్యన్కు ఫోన్ చేసింది. నిర్ఘాంతపోయిన సుబ్రహ్మణ్యన్ దంపతులు వెంటనే దావణగిరికి బయలుదేరారు. ఇల్లంతా చెల్లాచెదరే ఉండడంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా కూడా పోయిందేమోనని భయపడ్డారు. తీరా అన్నీ సర్దిన తర్వాత చూస్తే విలువైన వస్తువులు ఏమీ పోలేదని తెలిసింది. కేవలం టార్చి, చాకు మాత్రమే పోయాయి. వజ్రపు చెవి కమ్మలు అలమరాలో ఉంచి తాళం చెవులు కూడా అక్కడే వదిలేశారు. పూజ గదిలో ఉన్న వెండి సామాను మొత్తం అలాగే ఉంది. దాదాపు 10 లక్షల రూపాయల విలువైన వస్తువులను అలాగే వదిలి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యన్ దంపతులు సంతోషంతో ఆశ్చర్యపోయారు. కేవలం ఆ పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్ల మాత్రమే ఇటువంటి కష్ట సమయంలో కూడా నష్టం కలగలేదని సంతోషించారు. 2 నెలల తర్వాత కర్ణాటకలోని సోదశ్రీ వాదిరాజ తీర్థుల బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి అర్చకులు రాఘవేంద్రాచార్ భవిష్యత్తును చెప్పడం విన్నారు. అయితే సుబ్రహ్మణ్యంని చూసి అతను ఈ విధంగా చెప్పారు. సుబ్రహ్మణ్యం ఇంట్లో దొంగతనం జరిగిందని, ఒక గొప్ప ముసలి వ్యక్తి ఆ సొత్తును రక్షిస్తున్నారని తెలిపారు. ఆ ముసలి వ్యక్తి మరెవరో కాదు, మన కంచి పరమాచార్య స్వామి వారని చెప్పవలసిన అవసరం లేదు కదా. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.